దేవునికి వందనాలండి. దైవజనుల కుటుంబానికి నా వందనాలు. ఇప్పుడు వచ్చిన పెద్దలందరికీ చిన్నపిల్లలందరికీ కూడా వందనాలండి. దేవుని కృపను బట్టి మరి నేను దినమున కొంచెం చాలా ఆందోళన చెందాను. ఎందుకంటే 3:30 అలా అవుతుంది టైము, సాయంత్రం. నిన్న ప్రేయర్ మీటింగ్ అని చెప్పుకున్నాము. అయితే ఆ ప్రేయర్ మీటింగ్ సమయానికి ఉన్నటువంటి వాతావరణం మారిపోయిందండి. మారిపోయేసరికి చాలా భయం వేసింది. ప్రేయర్ పెట్టుకున్నాం, ఆ తుఫాను అంటున్నారు మా పక్క నుంచి, అన్ని చోట్ల కురుస్తుంది అంటున్నారు. అవి వాతావరణం మారిపోయేసరికి చాలా భయపడ్డాను. గవ్వ పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే బట్టలన్నీ తీసాను. బట్టలన్నీ తీసి ప్రార్థన చేస్తుండగానే నేను పైన ఉండగానే అది మబ్బంతా వెళ్ళిపోయిందండి. దేవుడికి స్తోత్రం చెల్లించాను. ఎప్పుడైనా నేను నా జీవితంలో జరిగిన గొప్పగానే ఏంటంటే, నేను బట్టలు ఆరేసేటప్పుడు మబ్బేస్తుంది అనుకోండి, చేతులెత్తి మేడ మీద ప్రార్థన చేస్తాను, ఆ రోజు వర్షం పడకూడదండి. అలాగే దేవుడు అసలు ఎప్పుడు కూడా వర్షం పడలేదు. దేవుని కృపను బట్టి చాలా ఏది అడిగినా ఆశతో దేవుడు కార్యం చేస్తారో. నేను దినమున చల్లబడిపోయిందండి. వర్షం అయితే రాలేదు. ఆ ముప్పు అంత నల్లగా మూసేసింది, అంత ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. చల్లగా అయిపోయింది, వర్షం అయితే రాలేదు. ఎవరైనా రావడానికి కూడా ఎవరు ఇష్టపడరు వర్షం వస్తే. అందుకే నా ప్రేయర్ మీటింగ్ ఏమవుతుందని నేను అప్పటిదాకా అలసిపోయి పడుకున్నాను అనమాట. సడన్ గా లేచి నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. దేవుని కృపను బట్టి మరి ఆ ప్రేయర్ మీటింగ్ ఎంత బాగా జరిగిందంటే, అంకుల్ గారు ఆంటీ గారు అనుకుంటారు లేదనుకున్నాను, వచ్చారు సమయానికి. అందరూ వచ్చారు. దూరం నుంచి రేవుక కూడా వచ్చింది. అసలు వచ్చిందన్న విషయం నాకు తెలియదు. ఆ పిల్లలు చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. పిల్లలందరూ వచ్చారు, సండే స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. ఇంకా చాలా సంతోషం అనిపించిందండి. దేవుడు మా గృహంలోని మరి ప్రేయర్ జరగడానికి మరి ప్రతి నెల ఆగకుండా చివరి రోజైనా సరే దేవుడి కృపను బట్టి ప్రేయర్ మీటింగ్ ఆ రోజు మంత్ వెళ్ళిపోకుండా మరి దేవుడు ప్రేయర్ పెట్టించుకోవడానికి దేవుడు నా కృపను బట్టి మరి ఎంతగానో దేవుడిని మహిమపరచడానికి, మా కుటుంబంలో మరి ఉన్న నెగిటివ్స్ అన్ని పోవాలని. ఈ మధ్య ఏంటంటే పొయ్యి మీద పెట్టి మర్చిపోవడం, అవన్నీ మాడిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. మా ఆయన గారు పెట్టి అదే సగ్బియ్యం పెట్టారంట, రోజు మూతెట్టి పెట్టేశారు. శుభ్రం మాడిపోయింది. 3 గంటలు కాలిపోయింది అనమాట. అవి పడుకొని వేసేసరికి అసలు ఎంత ప్రమాదం అవ్వాలి, మాడిపోయి మంటలు వచ్చేస్తాయి. అలాంటిది ఏమవ్వలేదండి. మా తోటకోళ్ళేమో నేను పైకి వెళ్తుంటే, అక్క ఏదో వాసన అవుతుంది, మాడిన వాసన అంటే, బయట స్కూల్ దగ్గర మంట వేసిందమ్మా ఆవిడ. అదేమో నేనైతే ఏం పెట్టలేదని నేను మళ్ళీ మేడ మీదకి వెళ్ళిపోయి ఒక అరగంట ఆగి మొక్కలకు నీళ్ళు పోసుకొని బట్టలు తీసుకొని వచ్చి నేను కాఫీ పెట్టుకున్నాను. పొయ్యి దగ్గరికి వెళ్ళేసరికి మాడిపోయిందండి. తలుపులు కూడా, కిటికీలు కూడా పెద్ద పెద్ద కిటికీలు పెట్టించుకున్నాను. ఏమి స్మెల్ ఇంట్లోకి వెళ్ళకుండా బయటకు వెళ్ళిపోలేదు. అదంతా కూడా మాడిపోయి ఇంకా చూడండి దేవుడు ఎంత కాసేయండి. అసలు మొన్న వారం చెప్పాలి ఈ సాక్షి. నేను దేవుడి కృపను బట్టి దేవుడు ఎంతగానో కాచి కాపాడుతున్నాడు. అలాంటివి జరగకుండా మరి దేవుడు ప్రార్థనలు ప్రతి నెల మా గృహంలో పెట్టుకోవడం వల్ల దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నాడండి. దేవునికే మహిమ కలిగిన గాక. చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. చిన్న ప్రకటన గమనించండి. మనకందరికి కూడా బైబిల్ ఉంది కదండి. మనకందరికీ ఉందా? వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా బైబిల్ ఉంది కదా. ఈ బైబిల్ కి చూసినట్లయితే ఫస్ట్ కవర్ అట్ట తిప్పిన తర్వాత పేజ్ లో మనకి కింద బాటమ్ ఆఫ్ ది పేజ్ లో కింద చివరి భాగంలో కనబడుతూ ఉంటాయి. ఏం కనబడుతూ ఉంటాయి చెప్పండి? ఇప్పుడు తీసి చూడకండి, వదిలే చెప్పకండి అమ్మా. అమ్మా ఫుట్ నోట్ కాదలేమ్మ, ఆ పేజ్ కింద భాగంలో అన్నాను. ఫుట్ నోట్ అంటే దానికి అర్థం వేరు. మళ్ళీ సమర్థంగా బుక్ ఫస్ట్ పేజ్ అట్ట ముక్క తిప్పిన తర్వాత నీకేం కనబడుతుంటే సమర్థం కనబడుతుందా కదా? ఏం కనబడుతుందండి? బిఎస్ఐ కనబడుతుందా? డి అని కనబడుతుందా? ది ఎండ్ అని. ఆ చివరి భాగంలో చివరి పేజ్ లాస్ట్ లో ఇంకా చివరిగా కనబడుతూ ఉంటది, కానీ స్టార్టింగ్ లో అయితే ఉండదు సమాప్తం అని. హల్లెలూయా. బిఎస్ఐ ఉంది కదా, కనబడుతుందా? అందరు బైబిల్స్ లో ఉన్నది కనబడుతుందా? ఫస్ట్ పేజ్ లో మ్యాక్సిమం ఉంటది అది కదా. ఫుల్ ఫామ్ ఏంటండి బిఎస్ఐ అంటే కనుక?
చెప్పాలి. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. హల్లెలూయా. దీనికి ఎంతగానో చరిత్ర ఉన్నది, ఎంతగానో మన క్రైస్తవులకు దేవుని బిడ్డలకు ఇదంతగానో మేలు చేస్తూనే ఉంటూ ఉన్నది. అవునంటారా కాదంటారా? కదా. దీని వలనే అనగా బిఎస్ఐ వలన మాత్రమే మనకి ఈ బైబిల్స్ అందరికీ కూడా అందుబాటులోకి చేరువులోకి వస్తూ ఉంటున్నాయి. అందరి చేతిలో కూడా ఉండడానికి అవకాశాలు కూడా కల్పించడానికి ఈ కారణం ఏంటంటే కనుక బిఎస్ఐ. ఎంతగానో శ్రమలు, ఎంతగానో ఆలోచనలు, ఎంతగానో ప్రయాసపడి, ఎంతగానో కష్టం వచ్చి ఈ విధంగా ఇక బిఎస్ఐ అండి ఈ అనేక బ్రాంచ్లు ఉన్నాయండి. మన దేశంలో అనేక బ్రాంచ్లు ఉన్నాయి. అవుట్ ఆఫ్ కంట్రీస్ లో కూడా చాలా మటుకు బ్రాంచ్లు కూడా ఉంటూనే ఉన్నాయి కూడాను. ఓకేనండి. ఎందుకొరకే ఇలాగిన బిఎస్ఐ అసలు దేని కొరకు ఉన్నది అంటే కనుక మన పరిశుద్ధ గ్రంథం నిమిత్తమై ఈ బిఎస్ఐ అనేది ఉన్నది. ఏదో చెప్తున్నట్టుకున్నారు ఏంటండి ఇవన్నీ అనుకుంటే ఇక్కడ ఒక పేపర్ ఇచ్చారు మనకి. ఓకేనండి, ఒక పేపర్ ఇచ్చారు. దాని గురించి కొంచెం చెప్పాలి కాబట్టి ఉద్దేశంతో చెప్పి ఆ పేపర్ అంటే ఏంటి అని అప్పుడు చెప్తా ఏంటి. ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా చూసినట్లయితే అంటే ఇది లేకపోతే మన పరిశుద్ధ గ్రంథం, మన వాడేటువంటి పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, అది ఎంతకు దొరుకుతూ ఉండేదంటారు? దాని వల్ల ఎంత ఉంటదంటారు? అర్థమవుతుందా? ఈ పరిశుద్ధ గ్రంథం నా చేతిలో ఉన్న గ్రంథము ఇంచుమించు ఒక 700 ఉండవచ్చునేమో, అది 1000 రూపాయలు ఉండవచ్చు అనుకోవాలి. బిఎస్ఐ వలన మాత్రమే మన చాలా తక్కువ రేటుకి అనగా డిస్కౌంట్ లో మనకి అంటే ఈ బైబిల్స్ అన్ని కూడా అందరికి కొంచెం తగిన కొంచెం చేరువులు తక్కువ రేట్లోనే అందరికి తగిన విధంగా కొనుక్కునే చదువుకునే విధంగా వాడే విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేత, దృక్పథం చేత ఈ విధంగా బిఎస్ఐ ఫామ్ అయ్యి తన పనులను, తన కార్యకలాపాలను జరిగిస్తూనే ఉంటూ ఉన్నది. హల్లెలూయా. అనేక భాషలలో ఈ యొక్క బిఎస్ఐ అక్కడ అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో కూడా ఉన్నది కాబట్టనే అందరికి బైబిల్ కొంచెం తక్కువ రేటుకి ఇప్పించే విధముగా చేయగలుగుతూ ఉంటున్నది. ఎంతగానో గొప్ప విశిష్టత కలిగినటువంటి యొక్క సంస్థ ఇది బిఎస్ఐ. మన లొకాలిటీలో, మన ప్రాంతంలోనికి చూసినట్లయితే బిఎస్ఐ దీనికి ప్రెసిడెంట్ గా ఎవరు ఉన్నారు అంటే కనుక, ఎవరిని చేసి ఎవరిని పెట్టి ఉన్నారు అని అన్నట్లయితే కనుక ఎవరండి? గుర్తుకొచ్చారో తెలుసా? అసలు మాకేం తెలియదండి. ప్రతాప్ సిన్హా గారు. ఎవరండి? ప్రతాప్ సిన్హా గారు. ఓకేనండి. ఆయన రాజమండ్రి ప్రాంతంలో ఉంటారు, మీకు తెలిసిన విషయమే కదా. ఏవిఎఫ్ఆర్ రోడ్ లో అక్కడ చర్చ్ ఉంది కదా, ఆ చర్చ్ లో అటువంటి ఆ సేవకులు ఆయన ఎంతగానో దీని కొరకు కూడా ఆలోచనలు కలిగి వారి పనులు వారి ప్రార్థనలు కూడా చేస్తూనే ఉంటున్నారు కూడాను. హల్లెలూయా. హల్లెలూయా. చేయవలసింది ఏంటంటే కనుక మరి బిఎస్ఐ వారికి మరి ఎలా దానం వస్తుందండి? మరి అంతరాక వారికి కొంచెం ప్రింటింగ్ చేసేటువంటి పబ్లిషింగ్ చేసేటువంటి వారికి కొంచెం డబ్బులు వారికి కట్టేసి కొంచెం తక్కువగా మనకి ఎలా కొంచెం ఇస్తున్నది అంటే కనుక, అంటే అందరి యొక్క తోడ్పాటుతోటేనే, అందరి యొక్క తోడ్పాటుతోనే జరుగుతూనే చేయగలుగుతూ ఉంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం నీ చేతులు, నీ దగ్గర ఉంది. ఇంకును ఈ పరిశుద్ధ గ్రంథం ఎంతో మంది చేతుల్లో కూడా లేకుండా ఉన్నది కదా. మన దేశంలో చూసినట్లయితే కనుక ఇంకను అనేక మంది చేతుల్లో ఇంకునేది లేకుండా ఉన్నది. మనం చేయవలసింది ఏంటంటే కనుక, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే కనుక మన గుప్పులను విప్పాలి. ఏం చేయాలండి? మన గుప్పులు విప్పాలి. ఇది ఫోర్స్ ఏం కాదు. ఓకేనండి. మీరు ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి, మీరేమో అది మీరు ఇది కదా, మీరు ఎంత ఇవ్వలేదు ఏంటి అని ఎప్పుడు కూడా అడగడం చేయను కూడాను. దీని మధ్య కూడా చెప్పే విషయం ఏంటంటే కనుక, మీ యొక్క ప్రేరేపణ కొద్దీ కానుకలు ఇచ్చినట్లయితే కనుక ఇది కూడా మా జేబులో కూడా వేసుకోమండు, మళ్ళీ తీసుకువెళ్ళి ఆ సేవకులు ఎవరైతే మాకు ఇచ్చారో వారికి తిరిగి అప్పగిస్తాం. దీంట్లో మీ పేరు, మీరు ఇచ్చేటువంటి ఎంతైనా సరే అనుకోవచ్చు. ఓకేనండి. చిన్నదనుకుంటా ఏమి ఇస్తాం అని అనుకోకండి. ఎంతైనా 20, 50, 100 మీ యొక్క ప్రేరేపణ కొద్దీ మీకు కలిగిన దాన్ని బట్టి మీరు మీ పేరు, మీ ఇచ్చేటువంటి యొక్క ఆఫరింగ్ అమౌంట్, ప్రైస్ నెంబర్, ఫిగర్ అది ఇక్కడ వేయాలి. దాని పక్కన మీ సంతకం కూడా పెట్టండి. ఓకేనమ్మా. ఇది ఫోర్స్ ఏమి కాదు. మీరు ఇద్దామనుకుంటే ఇవ్వండి,
మాకు కాదు, దేవుని పని నిమిత్తమే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నిమిత్తమై మనము ఆలోచన కలిగి ఇద్దామని అనుకున్నట్లయితే కనుక ముందుకు వచ్చి ముందుకు ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకేనమ్మా. ఈ షీట్ ని పాస్ చేయమంటారా, తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత అంటారా, సర్వీస్ అయిపోయిన తర్వాత? సరే, మంచిదైతే వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం చదవండి ఒకసారి. ప్రార్థిద్దాం. స్తోత్రాహుడా, పరిశుద్ధుడా దేవా, నీ వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతున్నామయ్యా. దేవా, మీరే నాలో ఉండి మీరే మాతో, మా అందరితో కూడా మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా, కోరుతూ ఉన్నాను ప్రభా. లోతైన మనంతో కూడా విషయాలు ప్రతి ఒక్కరు కూడా తెలియచేయమని, ప్రతి ఒక్కరికి వినగల చెవులు గ్రహించే మనసు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇట్టి విధముగా మంచి సమయమును సమస్తాన్ని అనుగ్రహించి నిలబెట్టి నడిపించుకుంటూ ఉన్నాడు, వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి మొదటిగా నా దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగని కూడి వచ్చినటువంటి మీకందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే గనక, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరముగు వర్షములు కురియును. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరూ కూడా పాడినటువంటి పాటే గుర్తుకొస్తూ ఉంటున్నటువంటి ఏంటంటే గనక తొలకరి వాన. తొలకరి వాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన తొలకరి వాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన, అది నూతన పరచును, ఫలింపజేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తొలకరి జల్లు లేదంటే కనుక తొలకరి వాన అని అన్నట్లయితే కనుక దానికి అర్థం ఏంటంటారు? ఇప్పుడు పాడినటువంటి పాటలోనే మనకి కొన్ని కనబడుతూ ఉన్నాయి. కనబడటం అంటే ఏది కనబడిన అనుకోవచ్చు. మనకి విని ఉన్నాం కాబట్టి దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకుని ఉన్నాము. ఏమి అర్థమైనవి మనకి? ఆ తొలకరి జల్లు, తొలకరి వాన, తొలకరి వర్షము, దానికి అర్థం ఏమిటి అంటే గనక బ్లెస్సింగ్స్, దీవెనలు. దీవెనలు దీవెనలు కావాలంటారా వద్దంటారా? కావాలి. ఏమొద్దు? శాపాలు వద్దు నాకు. శాపాలు కోరుకునేవారు ఎవరి సంబంధికులుగా ఉంటారు? అంతేనంటారా? వారు ఎటువంటి వారై ఉన్నట్లుగా లెక్కలోకి వస్తారంటే చీకటి సంబంధికులు. అర్థమవుతున్నాయి కదా నా మాటలు? అపవాది గారు చూసినట్లయితే కనుక పాపము లేదంటే మన చీకట్లో మనకి అలాగా చెప్పుకుంటూ కనబడుతున్నది కాబట్టనే అపవాది గారి యొక్క నేచర్ చూసినా, మొత్తాన్ని వాడి పనితీరు చూసినా, వారు ఏం చేసినా అండి చీకటి మయమైపోతూ ఉంటది. చీకటి, అపవాది అంటేనే చీకటి. ఎవరైతే గనక అపవాది గాడితో లేదా అపవాదితో స్నేహం లేదంటే సహవాసం చేస్తున్నారంటే గనక వీరును లేదంటే వీడును వాడి సంబంధికుడే అని ఆ లెక్కలోకి, ఆ జాబితాలోకి వెళ్ళిపోతూ ఉంటున్నాడు కదండి. హల్లెలూయా. అంటే బుద్ధిమంతులు అక్కడ అపవాది గాడి యొక్క సంబంధికులు అవుతూ ఉంటారా?
మరి ఎవరు అపవాదిగా సంబంధికులు అవుతూ ఉంటారు? ఎవరండి? బుద్ధిహీనులు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఏదేమైనా దేవుని యొక్క ప్రతి కుటుంబం మీద కూడా దేవుని యొక్క వర్షము అనగా దీవెనల వర్షం ప్రతి ఒక్క కుటుంబం మీద దీవించబడునుగా కోరిను గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక వాక్య భాగం చూసినట్లయితే గనక ఈ యొక్క దేవుడు ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. మంచి కాపరిగా ఉన్నాడు. కాపరి మంచోడైతే కనుక వారికి మంద ఎలా ఉంటదండి? బాగా మంచిగా ఉంటుంది, అంతే కదండి. మంచిగా చూసుకోగలుగుతూ ఉంటాడు కాబట్టి అంత అలా మంచిగా ఉన్నాడు కాబట్టి తన కాపరి అనగా ఆ గొర్రెలు కూడా ఆ మంద కూడా మంచిగా బాగా ఉంటాయి. అంటే వారికి భౌతికంగా చూసినట్లయితే ఎటువంటి దెబ్బలు కూడా తగలనివ్వకుండా, ఎటువంటి ఆపద కూడా వాడి బాటిల్లకుండా, ప్రమాదాలు కూడా వారికి ఎదురవ్వకుండా వాటిని మంచిగా చూసుకోగలుగుతూనే ఉంటూ ఉంటాడు. మంచి కాపరిగా ఉన్నాడు కాబట్టి వారికి కదండి. హల్లెలూయా. వారి బాగోగులు కూడా చూసుకుంటూనే ఉంటూ ఉంటాడు. మంచి కాపరి కదా మరి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన దేవుడు చూసినట్లయితే మనందరికీ ఆయన మంచి కాపరిగా, గొప్ప కాపరిగా ఉన్నాడు కదా. ఆయన మన బాగోగులు చూసుకుంటున్నాడంటారా? మన మంచిని చూసుకుంటున్నాడా? లేదంటే నీ యొక్క బలహీనతలో నీ యొక్క సమస్యలు అన్ని కూడా చూసుకుంటున్నాడా? మనం వేసుకోవాలి ప్రశ్నలు. ఒకసారి వేసుకున్నట్లయితే కనుక ఆయన ప్రేమ లేదా ఆయన ఔన్నత్యము అలాంటిదో మనకి అందరికి మంచిగా బాగా తెలియగలుగుతూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిని మంచిగా సమస్తమును అనగా ఆహారమును నీళ్లను సమస్తాన్ని ఇచ్చి పెంచి మనందరినీ కూడా పోషిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి గాయాలు కూడా కలుగనివ్వకుండా, ఎదురవ్వకుండా ప్రతి ఒక్క సమస్య నుండి, ప్రతి ఒక్క ఆపద నుండి, ప్రతి ఒక్క ప్రమాదం నుండి కూడా మనలను తప్పిస్తూనే ఉంటూ ఉన్నాడు. నమ్మిన వారు చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూసినట్లయితే మరి దేవుని యొక్క అనగా దీవెనకరముడు వర్షములు కురుయును అని ఇక్కడ మనకి వాక్య భాగాలు మనకి కనబడుతూ ఉంటున్నది. కాబట్టి దీవెనకరముగా వర్షము మరి ఏ విధంగా ఎవరి మీద కురియబడుతూ ఉంటాయి లేదా కురిపిస్తాడు దేవుడు అని ప్రశ్న వేసుకున్నట్లయితే దానికి సరైన విధంగా మనకి జాబ్ మనకి దొరకగలుగుతూ ఉంటది, మనకి తెలియడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎటువంటి వారి మీద దీవెనకరమగు వర్షములు దేవుడు కురిపిస్తాడు. ఏంటండి? ఆయన సమీపంగా ఉంటే గనక వర్షం కురుస్తుంది కనుక మనం తడుస్తాం. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తే ఏమంటారో ఏం చెప్పి చూస్తున్నారేంటి? అందరి మీద కురిపిస్తారు. అంత మరి కురిపిస్తారు కాదట్లేదు. ఇప్పుడు ఏ విధంగా వర్షం అందరి మీద కురుస్తుందో, సూర్యుడు అందరి మీద అలాగా కనబడుతుంది, సూర్యకిరణాలు అనేది కనబడుతూ వస్తున్నాయో అలాగనే అందరి మీద వస్తాయి, కురిపిస్తారు చెప్తున్నారు మీరు, అంతేనా? ఆ దోహంలో చెప్తున్నారు మీరు ప్రసంగ గ్రంథంలో దాని ప్రకారంగా. హల్లెలూయా. దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలంటే కనుక అంత ఈజీ కాదు, తొందరగా అందరి మీద కురిపించబడం కదండి. ప్రతి ఒక్క మీద కురిపించాలన్నటువంటి ఆలోచన ఆశ దేవునికి ఉంటది. కానీ ఎవరి వలన పొందుకోలేకపోతున్నారు? వారి వలనే. అంటే తమకు తామే, అంటే నాకు నేనుగానే ఆ దీవెనలు ఎన్ని తమకు తామే అని చెప్తున్నా, నాకు నేనుగా అంటే ఇందాక ఫ్లోరల్ గా సింగులర్ గా అన్ని వివరాలుగా చెప్పుకుంటూ వస్తున్నాను. నేనైతే కానీ నాకు నేరుగానే దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను నేను పొందలేకపోతున్నాను. కానీ దేవుడు చెప్తున్నారు కదండి, లోకంలో ఏ ఒక్కడు కూడా మంచివాడు లేడు ఏంటి, నీతిమంతుడు లేడు అని చెప్తున్నాడు. దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నాను. దేవుడే స్వయంగా దేవుడే చెప్తున్నాడు మాట. అది అంటే మనముగానే ఆ దీవెనల వర్షము మనమును కూడా చూడలేకపోతున్నాం. ఆ దీవెనల వర్షం చేత మనమందరూ కూడా నింపబడలేకపోతున్నాము, తెలవలేకపోతున్నాము. ఎప్పుడు ఆ దీవెనలు మనం చూడగలుగుతూ ఉంటాము?
దేవునిలో ఎంతగా ఎదగలుగుతూ ఉంటామో అండి, ఎంతగా ఎదగలుగుతూ ఉంటామో, దేవుడి అంటే ఎంత ఆశపడుతూ ఉంటామో అంతలాగా దేవుని కొరకు ఎంతలాగా ఏ పని సరే దేవుని కొరకు చేయాలని ఆలోచన తపన ఉందనుకోవచ్చు. పరిగెడుతూనే ఉన్నావా దేవుని కొరకు, ఖచ్చితంగా దేవుని చూడగలుగుతూనే ఉంటాం. అంటే ఈ విధంగా ఉంటున్నట్లయితే కనుక ఈ లోకపరంగా ఉన్న వాటి అందు ఏ ఒక్కరు కూడా ఆశలు ఆలోచన కలిగి ఉండకుండా ఉంటూ ఉంటారు. అటువంటి వారైతే గనక అప్పుడు ఎలా ఉంటదంటే గనక నీకు ఏది అప్పుడు అవసరమైన అక్కరమైన సరే అనుకోవచ్చు, నువ్వు దాని పట్ల ఆలోచనలు ఆశలు కలిగి ఉండకుండా ఉంటున్నావు. దేవుని మీదే ఆలోచనలు ఆశలు కలిగి పెట్టుకుంటున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తుంటాడంటే అక్కడ దీవెనల వర్షం కురిపిస్తూ సమస్తాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చి నీకు ఇస్తూ పెడుతూనే ఉంటూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. రీసెంట్ గా మీకు చెప్పి ఉన్నాను కదా, మన శుక్రవారం చెప్పి ఉన్నాను. ఏమని చెప్పాను? జార్జ్ ముల్లర్ గారు దేవుని మీద ఎంతగానో విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడే ఎంతగానో అండి ఆశ్రయంగా ఆయన చేసుకుని ఉన్నాడు కాబట్టి అనే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎంతో భక్తులు కలిగి, ఎంతో భయం కలిగి, భక్తి కలిగి, విధేయత చూపిస్తూ అలాగ దేవుడు అలాగ సాగుతూ ఉంటున్నాడు కాబట్టి అనే దేవుడు అక్కడ జార్జ్ ముల్లర్ గారి పట్ల ఆ కార్యం, గొప్ప కార్యం దేవుడు చేసి ఉన్నాడు. అంతేనంటారా? వారు వెతుక్కుంటూ లారీతోటి అక్కడ ఆహారం తీసుకొచ్చి ఇచ్చి ఉన్నారు కదండి. మరి అలాగన నువ్వు దేవుడు అంతలాగా ఎంతగానో ఆశ కలిగి, ఆలోచన కలిగి, దేవుడే నా పిచ్చి, దేవుడు అంటే నాకు ఎంతో ప్రాణం అని అంతగా ఆశపడుతూ అలాగ జీవిస్తున్నావు, బతుకుతున్నావు, దేవుళ్ళ నడుచుకుంటున్నావు, ఎదుగుతున్నావు అంటే ఖచ్చితంగా దేవుళ్ళు నువ్వు ఎక్కడున్నారా బాబు అని దేవుళ్ళు ఇంకో తీసుకురా బాబు అని చెప్పి నీకు పంపిస్తూ నీకు ఇస్తూ ఉంటారు, కుమ్మరించబడుతూ ఉంటాయి ఇట్టి విధంగా. హల్లెలూయా, హల్లెలూయా. మన బైబిల్ గ్రంథంగా మనం చూసినట్లయితే, మనకు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కనుక వాక్యానుసారంగా మనకి ఏమిని తెలియజేస్తూ ఉన్నాయి, అది ఏమిని తెలియజేయబడుతూ ఉన్నాయి అని అంటే కనుక మొదటిగా చూసినట్లయితే కనుక ఋతు గ్రంథము మొదటి అధ్యాయము, ఋతు గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే గనక నయోమి, అక్కడ రూతు గారి యొక్క అత్తగారి పేరు ఎవరండి? నయోమి. నయోమికి ఎంతగానో అక్కడ శ్రమలు లేదంటే శోధలు ఎదుర్కొని ఉన్నది ఏంటండి, భర్త అలాగనే బిడ్డలు కూడా చనిపోయారు. మరి ఏమో అక్కడ నయోమి ఏం చెప్తుందండి, తన కోడలైనటువంటి రూతుతో ఏం చెప్తుందండి, అమ్మా కోల్పోయాం కదా, అంతా అయిపోయింది, ఇంకేందుకు నాతోనే ఉంటానంటావు, ఇంకా నా వెంబడి వస్తావు, నాతోనే ఉంటానంటే వీటి, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అమ్మా అని చెప్పినది తన కోడలైనటువంటి రూతుతోటి కదండి. అయితే అప్పుడు రూతు చెప్పేటువంటి మాట తన అత్తగారితో చెప్పేటువంటి మాట ఏంటండి, మా ఇంటికి వెళ్ళిపో అని చెప్పకమ్మా, నేను నీతోనే ఉంటా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడ నీతో పాటు నేను వస్తా, నేను నీతోనే ఉంటా, నువ్వు ఏం చేస్తా నేను ఆ పని చేస్తా, నువ్వు ఏదంగా ఏ కష్టం పని చేస్తావో నేను ఆ కష్టం పని చేస్తా, నువ్వు ఎవరిని పూజించుకుంటా నమ్ముకుంటావో, నీ దేవుణ్ణి ఎవరైతే ఉన్నారో నేను ఆ దేవుని పూజించుకుంటా, నేను కూడా ఆయన నేను నమస్కరిస్తాను, పూజ చేస్తాను, ఆరాధిస్తానని ఆ విధంగా రూతు గారు తన అత్తగారిటువంటి నహిముతో చెబుతూ ఉంటున్నారు. హల్లెలూయా. దీనికి అర్థం ఏంటంటారు మరి యాక్చువల్ గా అంటే, నీవు నివసించే చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీ దేవుడు నా దేవుడు అనేటువంటి ఆ పద కనబడుతుంది అంటే కనుక దానికి అర్థం ఏంటంటారు? అంటే నయోమి గారు పూజించేటువంటి దేవుడి పట్ల రూతుకి ఎంతగానో ఆలోచన ఉంది కాబట్టని, ఆశ కలిగి ఉన్నది కాబట్టని, నువ్వు పూజిస్తున్నావు చూసావా, నీ దేవుడే నా దేవుడు. నా భర్తలు కోల్పోయి ఉన్నారు కదా, నేను మళ్ళీ నా ఇంటికి వెళ్ళిపోతే కదా మన దేవుడు మార్చుకుంటాను, దేవుడు నేను ఎవరిని పూజించుకుంటానేమో అనుకుంటేవేమో, అలా కూడా చేయండి, నీతోనే ఉంటాను, నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు పూజిస్తున్నావు కదా, ఆ దేవుడు నాకు ఎంతగానో నాకు ఇష్టం,
ఆయన నేను ఇంకో నీతో పాటుగానే పూజిస్తాను, ఆరాధిస్తాను అని అలాగన రూతు అలాగన చెబుతూ ఉంటున్నది. అంటే ఆ విధంగా రూతు తన అత్తగారితో అలాగన మనము చేసుకుంటూ ఉన్నది. ఏమనంటే గనక దేవుణ్ణే, అంటే సమస్తము కోల్పోయినా సరే అనుకోవచ్చు, దేవుణ్ణి కోరుకునే విధముగా ఉన్నది రూతు. హల్లెలూయా, హల్లెలూయా. భర్తలు పోయారంటుకోండి, వాళ్ళ గనక మరణిస్తే గనక భార్యలకి ఎలా ఉంటే చెప్పండి ఒకసారి. అంటే ఇంటి పెద్ద పోయారు, భర్తలు పోయారు, సమస్తం వారు కోల్పోయి ఉన్నారు అనుకోండి, ఇంకా దేవుడు అప్పుడు గుర్తుకొస్తాడు, జ్ఞాపకం వస్తాడా? ఇంకా అవసరం వస్తుంది దేవుడు అంటే కనుక ఇంకా ఎవరికి ఉండదు కదా. అది చూసినట్లయితే కనుక ఆ దేవుణ్ణే కూడా నేను కోరుకుంటున్నాను, కోరుకోవాలి, కోరుకుంటూ ఉన్నది రూతు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఎప్పుడు కూడా కోరుకునే వారుగా ఉంటున్నట్లయితేనే నీ పరిస్థితి ఎలాగున్నా సరే అనుకోవచ్చు, నా దేవుడు నాకు కావాలి, ఆ దేవుడు నాకు కావాలి, నా దేవుడు నాకు కావాలనేటువంటి ఆశ ఆలోచనలోనే ఇప్పుడు కూడా ఉండేవారుగా ఉండాలి. ఆ విధంగా అట్లయితేనే ఖచ్చితంగా ఆ దీవెనల వర్షము నీ మీద దేవుడు కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఉదాహరణగా నా దేశం కొంచెం మీకు ఇంకా అర్థం అవ్వలేదని నాకు అనిపిస్తుంది, కానీ మీకు సింపుల్ గా ఒక్క మాట ఉదాహరణగా ఒకరి గురించి తెలిసి నేను నాకు త్వరగా ముందుకు వెళ్తాను. హల్లెలూయా. ఇక్కడ షద్రక్, మేషక్ అంటే అబద్ధంగా కనబడుతున్నారు. వారి పరిస్థితి ఎలా ఉందండి? వారు చేయదని పనిని అధికంగా చేశారు అండి. ఆ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని చెప్తే వీళ్ళేమో దానికి ఏం చేయలేదు, దాన్ని ఒప్పుకోలే, ఇష్టపడలేదు, చేయలేదు. సరే, వివరంగా అన్ని చెప్పట్లేదు, ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదు, మీకు తెలుసు కాబట్టి నేను అందుకనే ఏదో పై పైన అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను నేనేది. కనుక మరలా దాని గురించి చెప్పుకొని అంటే మళ్ళీ కొంచెం అలా సాగినట్టుగా ఉంటుంది ఇంకను. అయితే ఏం చేస్తున్నారండి? వారికి శిక్ష విధించాడు దేవుడు, రాజు క్షమించాను, రాజు వారికి శిక్ష విధించారు. మరి ఆ శిక్ష వేయగా వారు ఏమైనా అప్పుడైనా సరే భయపడి ఉన్నారా? భయపడ్డారా? అరే వద్దు బాబోయ్ రాజా, వద్దే బాబు, నువ్వు ఆ శిక్ష వేదెత్తున్నా అయినా సరే మా జీవితాలు, మా ప్రాణం కూడా చచ్చిపోతామే, వద్దు వద్దు, నీకే నేను నమస్కరిస్తాం, నీకు ఇలాగనా శాస్త్రానికి పడేదంటే కనుక ఇలాగా నీకు మనం నమస్కరిస్తాం, నీకు విగ్రహానికి ఎంతగానో నేను పూజిస్తామయ్యా అంటూ వారు ఏమైనా తిరిగి ఆ విధంగా మార్చుకున్నారా? మనస్సును వారు మార్చుకున్నారా? ఏమైనా మార్చుకోలేదు. చావైనా రేవైనా దేవుని కొరకు నిలబడే వాళ్ళు ఉంటేనే దీవెనలు వారు చూడగలుగుతూ ఉంటారు. హల్లెలూయా. దేవుడు కూడా కావాల్సింది అటువంటి వారే. కొంచెంసేపు చల్లగా, కొంచెంసేపు వెచ్చగా ఉండి ప్రభువా నువ్వంటే నాకు ఎంతో పిచ్చాయి అంటే కనుక పోరా అంటాడు దేవుడు. మరి నేను కూడా మోసం సింబాలికల్ మనం చెప్తున్నాను, కానీ ప్రభువా అని పిలిచిన వారి దేవుడు చేస్తానండి ఇక్కడ మూసి నువ్వు ఎవరు నాకు తెలియదు, బయటికి పో అంటాడు. దేవుని వాక్య ప్రకారంగా అన్ని ఉన్నాయి, నేను చెప్పే సొంత మాటలు ఏం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చావైనా రేవైనా దేవుని కనుక నిలబడుతున్నట్లయితే, దేవుడు అలా సాగుతున్నట్లయితేనే వారిని దేవుడు దీవిస్తూ ఉంటాడు. దేవుణ్ణి ఎప్పుడు కూడా నమ్ముకునే వారుగానే ఉంటూ ఉండాలి. ఎందుకంటే మన దేవుడు రక్షకుడై ఉన్నాడు, రక్షించే దేవుడై ఉన్నాడు, మన దేవుడు సజీవుడై ఉన్నాడు. ఈ విషయం ప్రాముఖ్యంగా ఏ ఒక్కరు కూడా మరవకూడదని నాకు మనం చేసుకుంటూనే ఉంటున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు. అలాగని చూసినట్లయితే ఏ కలంకము, ఏక తప్పిదము, ఏక నేరము, ఎటువంటి పాపం కూడా ఆయన చేయలేదు కూడా. చేయాలి ఇటువంటి ఆలోచన తలంపడానికి ఏమాత్రం కూడా రావు. వాళ్ళ వస్తాయనుకుంటే ఏమొస్తాయంటే కనుక, అయ్యో పాపే, నా కుమారుడే పాపియే, సరే వారి పాపాలను క్షమించాలి, వారిని శుద్ధీకరించాలి అటువంటి ఆలోచనలు ఆశ కలిగే ఉంటాడు మన దేవుడు. హల్లెలూయా. మన దేవుని పట్ల చూసినట్లయితే ఆయన ఆలోచనలు లేదా ఆయన గుణములు, ఆయన లక్ష్యములు ఎంతో ప్రత్యేకమైనవిగా మనకుంటున్నట్టుగా మనకు కనబడుతూనే ఉంటున్నాయి. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే గనక ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము.
ఓకే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే, ఆమేన్, హల్లెలూయా. మనిషికి ఇంతకంటే గొప్ప భాగ్యం, ఇంతకంటే గొప్ప దీవెన ఎక్కడైనా ఉంటుందా? ఇంతకంటే కూడా గొప్పది ఎక్కడైనా ఉందా? ఏమైనా ఉంటుందా? దేవుడు ఇస్తాను చెప్తున్నారు కదండి, దేవుడు ఇస్తాను చెప్తున్నారు. అక్కడ ఏమని చెప్తున్నారు? అక్కడ నీ దేవుడని యెహోవా మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించెదను. ఎప్పుడు ఈ దీవెనను చూడగలుగుతూ ఉంటావు, ఎప్పుడు నిన్ను దేవుడు దీవించగలుగుతూ ఉంటాడు అని అంటే పై మాటలే దానికి జవాబు. ఆ దీవెన మనం పొందుకోవాలి, మనం చూడాలి, మన జీవితంలో ఉండాలి, అది నాకు కావాలి అని నేను చూడాలి, పొందుకోవాలని ఆశపడుతున్నట్లయితే పై మాటలే దానికి ఆ దీవెనలు ఏ విధంగా పొందుకోగలుగుతూ ఉంటామో మనకి చెబుతూనే ఉంటూ ఉన్నాయి. అంటే ఏంటంటే గనక దేవుని మాట శ్రద్ధగా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటలు మనం శ్రద్ధగా వినటానికి ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉండాలి. శ్రద్ధగా వచ్చి కూర్చోవడం లెక్క వేరు, శ్రద్ధగా వచ్చి కూర్చొని వినడం లెక్క వేరు. అవునంటారా? ఈ మధ్యకాలం కూడా చెప్పుకున్నాను కదా మీకు, వచ్చి కూర్చుంటారు కానీ కొంతమంది వింటున్నట్టుగా ఉంటారు కానీ వారు వినరు, కొంతమంది వింటారు, కొంతమంది అసలు వినరు. అలా చెప్పుకున్నాను కదండి. హల్లెలూయా. దేవుని మాట అది ఎప్పుడైనా సరే అనుకోవచ్చు. అది నీవు ఒకవేళ పండుకొని ఉండగా, మీ ఇంట్లో మీ గురువులు పండుకొని ఉండగా, మంచం పడుకొని ఉండగా అనుకోవచ్చు. దేవుడు మాట్లాడుతున్నాడు సరే అనుకోవచ్చు. ఎలా ఉండాలి? నువ్వు వినేవారముగా, వినడానికి సిద్ధపడి ఉండేవారుగానే ఉంటూ ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడేవాడు, మాట్లాడే దేవుడు. ఏ విధంగానే సరే అనుకోవచ్చు ఏంటి, ఏ విధంగానైనా సరే అనుకోవచ్చు, ఎక్కడ ఉన్నా సరే అనుకోవచ్చు, ఎవరితోనైనా సరే అనుకోవచ్చు, ఆయన మాట్లాడగలడు. ఈ విధంగా మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారు మనతోటి? ఎలాగనా? అసలు మాట్లాడేవారు ఎవరు లేరండి, అందుకే అలాగే పెడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నీకు లేకపోయినా ఉండవచ్చు, ఎవరు నీకు లేకపోయి ఉండవచ్చు, దేవుడు మాత్రం ఉన్నాడు. ఆయన యేసు, ఆయన పేరు యేసు. ఆయన నీతో ఎప్పుడు కూడా మాట్లాడడానికి ఇష్టపడుతూనే ఉంటూ ఉన్నాడు. కానీ మనం ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడే వారంగా ఉంటున్నామా? ఆయన చెప్పేటువంటి మాటలు మనం ఆలకించడకు, వినుటకు ఇష్టపడుతున్నామా, సిద్ధపడుతున్నామా, సిద్ధంగా ఉన్నామా అనేటువంటి ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఆయన ఆలోచన మనకు రావాలి, కలగలు పుట్టాలి. హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉన్నా సరే అనుకోవచ్చు, నువ్వు దేవుని మాటను చాలా శ్రద్ధగా వినడానికే ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిస్థితి ఏం బాగోపోవచ్చు అనుకోవచ్చు, అది ఎప్పుడు కూడా ప్రతికూలంగానే ఉంటున్నాయి అనుకోవచ్చు. అయినా సరే దేవుడు మాత్రం నీతో మాట్లాడేవాడుగానే ఉంటాడు. హల్లెలూయా. నిన్ను ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు. నీలో ఇంకను తన జీవాన్ని నింపి, ఇంకను నీ ధైర్యంతో నింపి ఇలాగన నడిపించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటూ ఉన్నాడు. సో ఆయన మాటలు చాలా శ్రద్ధగా వినడానికి ఎప్పుడు కూడా ఏ ఒక్కరిని సరే అనుకోవచ్చు సిద్ధంగా ఉండాలి, వినటకు ఇష్టపడుతూనే ఉంటూ ఉండాలి. అలాగ ఉండేవారికి ఉంటున్నట్లయితే వారిని దేవుడు ఏ విధంగా దీవిస్తానని దేవుడు చెప్తున్నాడండి. ఏ విధంగా అండి? నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, హల్లెలూయా, దేవుడే గనక నీతో ఎప్పుడు కూడా మాట్లాడడానికే ఇష్టపడుతూ ఉన్నాడు. సిద్ధపడతాను కాదు, ఎప్పుడు కూడా ఇష్టపడుతూనే ఉంటూ ఉన్నాడు. అయితే దేవుడు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అనుకోకూడదు, ఎప్పుడు ఇష్టపడుతూనే ఉన్నాడు. అయితే నీవు ఆయన మాట్లాడుతున్నాడంటే, నీతో మాట్లాడుతున్నాడంటే గనక వినడానికి ఇష్టపడుతున్నావా, వింటున్నావా? బాలుడైన సమూయేలు కనబడుతూనే ఉన్నాడు కదండి. ఏంటి బాలుడు, పైగా పెద్దవాడు 30 years 40 years కూడా కాదు కదా. అంటే దేవుడు మాట్లాడుతున్నాడంటే కనుక నిజమే దేవుడే మాట్లాడుతున్నాడని గ్రహించి చెప్పండి అయ్యా, ఏంటయ్యా మీరేం చెప్తున్నా చెప్పండి అని ఇలాగా అంత మాట్లాడడానికి కొంచెం పెద్ద వయసు కూడా ఏం కాదు, కొన్ని ఏమనబడ్డ కూడా కాదు. ఏంది బాలుడు, చిన్న పిల్లవాడు కదండి, అలా కూడా చెప్పుకోవచ్చు, పిల్లవచ్చు కూడా. అటువంటి వాటితో కూడా దేవుడు, ఉదాహరణ చెప్తున్నాను, దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూనే ఉంటూ ఉంటాడు కదండి.
హల్లెలూయా. ఆయన మాటలు మనం చాలా శ్రద్ధగా వినడానికి ఆశ పడుతూ ఉండాలి, ఆశ కలిగే ఉండాలి. ఏ విధంగా ఏ విధంగా మాట్లాడతాడంటే సేవకుల ద్వారా మాట్లాడతాడు. ఏ మీటింగ్ లో నుంచి అనుకోవచ్చు, ఎక్కడైనా సరే అనుకోవచ్చు, దేవుడే ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఓకేనండి. తన మాట ద్వారా, తన వాక్ ద్వారాగా ఎంతో మంది ధైర్యపరచబడుతూ ఉంటారు. ఎంతో మంది వేదన చేత, ఎంతో మంది ఆ సమస్యల చేత అలా బాధపడుతూ ఉంటున్నారంటే కనుక దేవుని యొక్క మాటలు వాడు వినటం వలన ఏమవుతుంటదంటే ధైర్యమును, శక్తిని, బలమును, ఆరోగ్యమును మనందరూ కూడా తెచ్చుకొనగలుగుతూనే ఉంటూ ఉంటారు. ఇంకో నువ్వు ఎంతో మంది చూసినట్లయితే కనుక నేను చనిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. దేవుని మందిరానికి ఏదో వచ్చారు, ఈ ప్రేయర్ అయిపోయిందా చచ్చిపోదాం అని అనుకుంటున్నారు అనుకోవచ్చు. దేవుని మాటలు వినడం ద్వారా కూడా ఏమవుతుంటదండి, ధైర్యం తెచ్చుకొని విశ్వాసం కలిగి నా దేవుడు ఉన్నాడు కదా, విశ్వాసం కలిగి విశ్వాసం పెంపొందించుకొని అప్పుడు ఏమవుతుంటదంటే కనుక దాని నుంచి తొలగిపోతూ ఉంటారు. అనగా వాటి చేసుకోకుండా తిరిగి మరలా దేవునిలోనే అలాగ నిలబడి జీవించేవారుగా ఉంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క మాట చాలా శ్రద్ధగా వినగలిగే వారుగా, వినేవారుగా ఉంటూ ఉండాలి. అటువంటి విధముగా ఉంటున్నట్లయితే ఖచ్చితంగా దీవెనలు దేవుడు కురిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగునని 8వ వచనం, అదే అధ్యాయంలోని 8వ వచనం కూడా ఒకసారి చూడండి. ఒకసారి, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నముల అన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ దీవెన ప్రతి ఒక్కరు కూడా పొందుకొనుటకే సిద్ధపడుతూనే ఉంటూ ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే ఎటువంటి వారి మీద ఇంకొన దేవుని యొక్క తొలకరి వర్షం లేదా దీవెన వర్షం కుమ్మరిస్తాడో దేవుడు సెలవిస్తున్నాడంటే కనుక మూడవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20 వచనం ఒకసారి చదవండమ్మా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయంట. ఎవరికి నమ్మకమైన వారుగా ఉండాలి? దేవునికి కదా. సింపుల్ గా చెప్పేది మన అర్థం, కానీ మనం అసలు ఏమైనా మన కుటుంబీకులకు అనుకోవచ్చు, లేదా మన ఇంట్లో అనుకోవచ్చు, ఎవరికైనా సరే నమ్మకంగా ఉంటున్నాం మనం. ఏంటి పిల్లలు ఎంత అర్థం వింటున్నారు? ఏమైనా మన కుటుంబంలో, మన గృహములో మనము మన పెద్దవారికి, మన తల్లిదండ్రులకు అనుకోవచ్చు, మనం వారికి నమ్మకమైన వారుగా ఉన్నామా? లోకపరంగా మనకి ఫస్ట్ చూసుకోండి కావాలితే, దాని తర్వాత దేవుని దగ్గరికి చూసుకొని పర్వాలేదు అనుకోవాలి కదండి. లోకంలో జీవిస్తున్నాం కాబట్టి నువ్వు ఒక చోట పని చేస్తున్నావు, ఒక చోట ఉద్యోగం చేస్తున్నావు అంటే గనక అక్కడ నువ్వు నీ యొక్క యజమానికి నమ్మకమైన వాడుగా ఉండగలుగుతున్నావా? ఆ విధంగా పని చేస్తున్నావా అన్న ప్రశ్న మనం వేసుకుంటే గనక తెలుస్తూ ఉంటది. హల్లెలూయా. కాలేజ్లో అనుకోవచ్చు, స్కూల్లో అనుకోవచ్చు, టీచర్ కూడా కొంతమందిని చూసి వర్క్ చేసుకుంటూ ఉంటారు. నమ్మకం ఏంటంటే అడిగి కరెక్ట్గా ఉంటాడు, బాగుంటాడు అంటాడు, మంచి చదువుతాడు అని చెప్పి మంచి చేస్తాడు. ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ కంపల్సరీ ఇస్తూ ఉంటాడు. ఏం చెప్పినా వింటాడండి, ఆ పనిని చేసుకొస్తాడు. తీసుకున్నామో చెప్పిన ఏదైనా సరే అనుకోవచ్చు, ఆ చేస్తాడండి, అలా చూస్తాడండి. అప్పుడు ఏం చేస్తుంటారు, స్పెసిఫిక్ పర్సన్ ని ఏమంటారు, క్లాస్ లో ఒక లీడర్ పెడుతూ ఉంటారు అండి. క్లాస్ లీడర్ అండి, సిఆర్ అంటారు కదా, సిఆర్ క్లాస్ రిప్రజెంటేటివ్ అంతేనా, ఆ సిఆర్ పెడుతూ ఉంటారు, క్లాస్ సిఆర్ గా లీడర్ గా పెడుతూ ఉంటారు. ఇలాగ అంటే నమ్మకముగా ఉండాలి. నువ్వెక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా ప్రతి దానిలో కూడా నువ్వు నమ్మకత్వం చూపించాలి. అప్పుడు దానిని బట్టి వీడు నమ్మకమైన వాడురా అనేటువంటి ఒక సాక్ష్యం లేదా గుర్తింపు నీకు లభ్యమవుతూ ఉంటుంది, నీకు దొరుకుతూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుని దగ్గర చూసినట్లయితే కనుక మనం ఆయన దృష్టిలో ఏమైనా నమ్మకమైన వారుగా
పిలబడుతున్నామా, కనబడుతున్నామా, అనిపిస్తున్నదా దేవునికి అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. నమ్మకమైన వారమే కాదా? నమ్మకమైన వారమా కాదా? అలా అడుగుతున్నారంటే కనుక మీరు అది పరిశీలించుకుంటే పరిశీలించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పనిలో నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నువ్వు చేసే ప్రతిఫలం అనుకోవచ్చు. దేవుని పరంగా చూసినట్లయితే దేవుని పనిలో కూడా, ప్రతి దాంట్లో కూడా, ప్రతి విషయంలో కూడా, ఆత్మీయంగా తీసుకున్న ప్రతి దాంట్లో కూడా చూసినట్లయితే నమ్మకముగానే ఉండాలి. నమ్మకముగానే దేవుళ్ళు సాగాలి, ముందుకు వెళ్ళాలి. అట్లా దేవుడు మనకి మోషే కనబడుతున్నాడు కదండి. మోషే ఏం చెప్పుకుంటారు దేవుడు అక్కడ? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు అని మోషే గురించి. ఏంది? ఇక్కడ పోతిఫర్ కనబడుతున్నారు. పోతిఫర్ చూసినట్లయితే తన యొక్క దాసుడు ఎవరు ఉన్నారండి? యోసేపు కదండి. యోసేపు కనబడుతున్నాడు. అయితే ఒక స్లావరీగా తీసుకొచ్చినటువంటి వ్యక్తిని అక్కడ పోతిఫర్ ఏం చేశాడండి? ఏం చేశాడండి కదా? అంటే యోసేపు భక్తుడు ఎంతగానో నమ్మకముగా ఉన్నాడు కాబట్టనే తన యజమాని యోసేపు పట్ల అది కలిగి ఉన్నాడు, చూశాడు కాబట్టి గృహం అంతటి మీద కూడా దానికి అధికారమును ఇవ్వగలిగి ఉన్నాడు, ఇచ్చాడు. హల్లెలూయా. అంతటిని మంచిగా బాగా చూసుకుంటున్నాడు. ఎటువంటిది ఏది కూడా చేయడు. ఒక పాపం అనుకోవచ్చు, చెడ్డ పని అనుకోవచ్చు, ఏది కూడా చేయడు. అనగా దొంగ పని లేదా దొంగతనం అనుకోవచ్చు, ఏది కూడా చేయడు అని నమ్మకముగా కనబడుతున్నాడు కాబట్టనే గృహం అంతటి మీదను కూడా పోతిఫరు యోసేపు భక్తునికి అధికారం ఇచ్చి ఉన్నాడు. లోకపరంగా చూసినట్లయితే కనుక మరి మనము దేవుని పట్ల చూసినట్లయితే నమ్మకమైన వారముగానే ఉంటున్నామా, జీవిస్తున్నామా? ఆ విధంగా నమ్మకముగానే ఉండాలి. నమ్మకముగా జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మలను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా 4వదిగా చూసుకుందాము. ఇక మాట తెలిసిన మాటలను ముగిస్తాను. చివరిగా చూసినట్లయితే మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు ఉన్నాడు. ఇప్పటి వరకు మనం ధ్యానించినటువంటి విషయములు ఏంటండి? అవేమిటండి? మొదటిగా దేవుని యొక్క దీవెన యొక్క వర్షపు జల్లు, దీవెన యొక్క వర్షము ఎవరి మీద కురిపిస్తాను అని మనం ధ్యానిస్తూ ఉన్నామండి. మొదటిగా అమ్మా మీరు ఏదో లిపిమెంట్ ఉంటుంది, నా వరకు రీచ్ అవ్వట్లేదు, చెప్పండి. అది 3 విషయాలు ధ్యానించి ఇప్పటి వరకు 3 విషయాలు ధ్యానించి ఉన్నాం. మొదటిగా అమ్మా నమ్మకమైన వారికి, ఇప్పుడే ధ్యానించిన తక్కువ చెప్పారు. నమ్మకముగా మనం ఉండాలి. అంటే దేవుని పట్ల, దేవుని ఎడల మనం అందరూ కూడా నమ్మకముగా మనకు కనబడాలి, ఉండాలి. అటువంటి వారి మీద దేవుని యొక్క దీనపు వర్షం జల్లు కురిస్తాడు. నెక్స్ట్ రెండవదిగా ఆయన ముందుగా చెప్పాలంటే దేవుణ్ణి అందరూ కూడా కోరుకోవాలి. ఏంటి అంతేనంటారా? రూతు గుర్తుకొచ్చిందా? ఇప్పుడు గుర్తుకొచ్చింది అయినట్టు. హల్లెలూయా. దేవుని కోరుకుంటూ ఉండాలి. లోకంలో ఉన్న వాటిని ఏది కూడా కోరుకోకూడదు. కోరుకుంటే ఎప్పుడు కోరుకోవాలి? దేవుని తర్వాత కోరుకోవాలి. అర్థమైందా? ఒకవేళ కోరుకున్నా దేవుని తర్వాత కోరుకోవాలి. దేవుణ్ణి ఎక్కువగా, దేవుణ్ణి ఎప్పుడు కూడా కోరుకునే వారంగానే ఉండాలి. మూడవదిగా దేవుని మాటలు శ్రద్ధగా వినడానికి సిద్ధంగా ఉండాలి, ఇష్టపడుతూనే ఉండాలి. చివరిగా నాలుగవదిగా చూసినట్లయితే చదవబడినటువంటి వాక్య భాగం చూసినట్లయితే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే కనుక
నాలుగవదిగా చూసినట్లయితే గనక దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి. దేవునికి ఇచ్చేవారముగా. ఎవరికి ఇవ్వాలంటే అండి అది ఏమి ఇవ్వాలి తర్వాత వేరే విషయం, అది మన ఇష్టం అనుకోవచ్చు. ఎవరికి ఇవ్వాలంట కనబడతాడు కదండి ఎక్కడ మాకు, ఆయనకి ఇవ్వాలండి బాబు. ఆయన తింటాడు, పిల్లలకి ఎత్తుకుంటాడు, లేదా జోబులో వేసుకుంటే ఆయనకి వేసుకుంటాడు, దాచుకుంటాడు, డిపాజిట్, అంతేనా? దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏమి చేసినా నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుని గుర్తు పెట్టుకొని అలాగన ఇవ్వడానికి నీవు ముందుకు రావాలి, ముందు ఉండాలి. దేవుని పని నిమిత్తమై నువ్వు ఎంత ఇచ్చినా సరే, ఏమి చేసినా సరే, అది నీకు దీవెనా లేదా నీకు శాపమా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనము దేవునికి ఇచ్చేవారముగానే ఉండాలి. మన కొత్త నిబంధన గ్రంథం చూసినట్లయితే కనుక నీ ఎంత ఇద్దాం అనుకుంటే అంత ఇవ్వమ్మా. లెక్క ప్రకారం చూసినట్లయితే కనుక నువ్వు ఎంత ఇద్దాం అనుకుంటే నీ స్వచ్ఛందంగా, నీ ప్రేరేపణ కొద్ది, నీ ఇష్ట ప్రకారంగానే ఇవ్వని చెప్తున్నారు. ఇది ఫోర్స్ చేసి ఇవ్వడము లేదని ఇవ్వని చెప్పడం కాదు ఇది కదండి. నువ్వు ఎంత వరకు ఇద్దాం అనుకుంటే దేవునికి అంత ఇవ్వమ్మా అని మన పరిశుద్ధ గ్రంథం మనకి దేవుని మాటలే మనకి తెలియజేస్తూనే ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా. ఇచ్చే కొలకు మనకి ఏమొస్తుంది, ఏముంటదంటే దీవెనలు కావాలా వద్దా? మనం చేసినట్టే ఏంటి? ఇవ్వడమే. ఇస్తేనే మన దీవెన, అంతేనంటారా? ఇప్పుడు వరకు చూసినట్టు విషయాలు చూసినట్లయితే దేవుణ్ణి ఎప్పుడు కూడా కోరుకునే వారంగా ఉండాలి. దేవుని మరి చాలా శ్రద్ధగా ఆలకించడం, వినటకే సిద్ధంగానే ఉంటూ ఉండాలి. మూడోది చూసినట్లయితే కనుక నీవు దేవునికి నమ్మకమైన వాడుగా ఉండాలి. నమ్మకమైన వాడుగా ఉంటున్నట్లయితే నాలుగవదిగా దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. ఏమివ్వాలి అని ఆలోచిస్తే గనక నీకు కలిగింది లేదా నీకున్నది ఏదైనా ఎవరిచ్చారు? మరి దాంట్లో దేవునికి ఇవ్వడానికి మనకేంటి ప్రాబ్లమా? దాంట్లోది ఎవరికి ఇవ్వాలి మరి తిరిగి అంటే సంతోషపడుతూనే దేవునికి ఇవ్వాలి. సంతోషంగానే దేవునికి ఇవ్వాలి. ఇంత గొప్పగా ఆశ్చర్యకరంగా నాకు ఇంత గొప్పగా ఆశ్రయించున్నావు, దీవించున్నావు, నా స్థితిగతులు మార్చి ఉన్నావు కదా ప్రభువా, మంచి స్థితిలో తీసుకెళ్తున్నావు కదా ప్రభువా అంటూ దేవునికి ఏం చేయాలండి? సంతోషము దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొను చూసినట్లయితే గనక ఇచ్చేవారముగా ఉండాలి అని అంటున్నట్లయితే గనక ఇంకొను చివరిగా నాకు మాట ఏంటంటే గనక నీ హృదయమును దేవునికి ఇచ్చావా? అన్ని ఇస్తున్నావు, ఓకే, అందరితో పోల్చుకున్నా సరే మంచిగా బాగా ఇస్తున్నావు. అయితే దానికంటే కూడా విలువైన దేవుడికి నువ్వు ఇవ్వగలిగి ఉన్నావా, ఇచ్చావా అని అండి నీ క్వశ్చన్ వేసుకున్నట్లయితే, ప్రశ్న వేసుకున్నట్లయితే దానికి సమాధానం నీకు నీ దగ్గర ఏమిటే ఉన్నది ఆ ప్రశ్నకు సమాధానము? హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏక విషయాలను ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోండి, గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని నేను అందరూ కూడా కోరుకుంటూ ఆశపడుతూ ఉంటున్నాను. కాబట్టి ఇట్టి విధముగా మనందరూ కూడా జీవిస్తున్నట్లయితే, కోరుకుంటున్నట్లయితే, ఆశపడుతున్నట్లయితే గనక దేవుడు ప్రతి ఒక్కరిని దీవెనకరమగు వర్షపు జల్లు ప్రతి ఒక్కరి మీద కురిపిస్తూనే ఉంటూ ఉంటాడు. అటువంటి దీవెనల వర్షమును తొలకరి వర్షం ప్రతి ఒక్క కుటుంబం మీద, ప్రతి ఒక్కరి మీద కూడా యేసుక్రీస్తు నామములో కురియునుగాక, దీవెన చేయునుగాక. ఆమేన్. అందరూ కూడా ఒకసారి